తెల్లగా తెల్లవారుతుంది. కృష్ణాపురం గ్రామం ఆడవాళ్లందరూ వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. అప్పుడే ఒక బిచ్చగాడు రామ 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 సీత రామ 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 సీత అని చిడతలు వాయిస్తూ వస్తూ ఉంటాడు. ఇంతలో ముగ్గు వేస్తున్న ఒక అమ్మాయి దగ్గర ఆగి, అందమైన ముగ్గేసావు తల్లి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి నవ్వుకుంటూ, ఏంటి స్వామి, సంక్రాంతి పండగప్పుడు రానే రాలేదు, పండగంతా అయిపోయిన తర్వాత వచ్చావు? రావడానికి కుదరలేదమ్మా. పిండి వంటలన్నీ తినేశారా? ఏమైనా మిగిలిన్నాయా? పిండి వంటలు కూడా కవర్లో పెట్టి ఇచ్చాను స్వామి, తినండి అని అంటుంది. అతను సరే అని చాలా సంతోషపడుతూ వాటిని తీసుకుని ఆమెను దీవించి వెళ్తాడు. అలా అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. అక్కడున్న ఆమె కూడా అతనికి కొన్ని పిండి వంటలు అలాగే బియ్యం తీసుకొచ్చిస్తుంది. అతను ముందుకు వెళ్తూ ఉండగా, స్వామి, మీరు పొరపాటును కూడా అటువైపు వెళ్ళొద్దు. అక్కడ అత్తా కోడలిద్దరూ ఉన్నారు. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు, జాగ్రత్త. నన్ను ఆట పట్టించడం అంత సులువు కాదు, నువ్వేం భయపడొద్దులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో, ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అనుకుంటుంది. హరిదాసు సరాసరి కావేరి శారద వాళ్ళ ఇంటివైపు బయలుదేరతాడు. రామ 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 సీత రామ 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 సీత అని అనుకుంటూ ఉంటాడు. ఇంటి దగ్గరున్న శారద కావేరి ఇద్దరూ బియ్యం చెరుగుతూ, రాళ్లల్లో బియ్యం ఏరుతున్నట్టుంది కాని బియ్యంలో రాళ్లేరుతున్నట్లు లేదు. అవునత్తయ్య, అలాగే ఉంది అని సమాధానం చెప్తుంది. ఇంతలో బిచ్చగాడు చిడతలు వాయించుకుంటూ శారద కావేరి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తాడు. శారద అతన్ని చూసి, అమ్మా కావేరి, మన బంధువు వచ్చాడు. మన ఇంట్లో చేసిన అరిసెలు, చక్రాలు, బూరెలు, గారెలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వమ్మా. కావేరి సరే అని లోపలికి వెళ్తుంది. లోపలికి రండి స్వామి అని పిలుస్తుంది. బిచ్చగాడు చాలా సంతోషపడుతూ అతని కోసం చాలా ఎక్కువ పిండి పదార్థాలు తీసుకొస్తున్నారు అని ఆనందపడుతూ వెళ్తాడు. రండి స్వామి, వచ్చి కూర్చోండి. అవును, ఎవరెవరు ఏమిచ్చారు? ఇలా ఇవ్వండి, చూస్తాను అని అతని దగ్గరున్న సంచిని తీసుకుంటుంది. సంచిలో ఉన్న వాటన్నిటినీ తింటూ అవి బావున్నాయి, ఇవి బావున్నాయి అని అతనితో చెప్తూ ఉంటుంది. బిచ్చగాడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. వాటిని తింటూనే శారద కోడలతో మాట్లాడుతూ, ఎంతసేపమ్మా కావేరి, అయ్యవారు కూర్చునున్నారు, త్వరగా రా. అత్తయ్య, అయ్యగారికి ఒకేసారి భోజనం పెట్టి పంపిద్దాం, అందుకే కూర్చోమని చెప్పండి. విన్నారుగా స్వామి, కూర్చోండి. ఒకేసారి భోజనం చేసి మా ఇంట్లో చేసిన పదార్థాలు కూడా తీసుకుని వెళ్దురుగాని. అందుకు అతను మనసులో, సర్లే ఏదో ఒకటి, మరేం చేస్తాం అనుకుని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. అత్తగారు వరస పెట్టి వాటిని తింటూనే ఉంటుంది. తినడమే కాకుండా కోడల్ని పిలిచి, ఓసే కోడలి పిల్ల, ఇలా రావే, ఎంత బావున్నాయో చూసావా? స్వామివారు తీసుకొచ్చిన పదార్థాలు, నువ్వు కూడా టేస్ట్ చెయ్యి ఇస్తుంది. కోడలు వాటిని తినడం మొదలు పెడుతుంది. అలా మొత్తం తిన్న తర్వాత తను వాటన్నిటినీ ఖాళీ చేసి తలుపులు వేస్తారు. ఇంటికి తాళం వేయడం చూస్తున్న అతను ఏం మాట్లాడలేకపోతాడు. ఏంటండి ఇంకా కూర్చున్నారు? భోజనానికి టైం అవుతుంది. పదండి పదండి, గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారు. అక్కడే మనందరం కలిసి తింటే పుణ్యం వస్తుంది. ఆ మాట విన్న అతనికి గుండె గుబేలుమంటుంది. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావేరి శారద ఇద్దరూ కూడా అతనిని పిలవడం మొదలు పెడతారు. అప్పుడే అత్తగారి భర్త సుబ్బారావు అక్కడికొచ్చి, ఒసేయ్, ఆ బిచ్చగాణ్ణి కూడా పరిగెత్తేలా చేశారు కదే, ఎక్కడికి బయలుదేరారు అని చిరాగ్గా అంటాడు. ఇంకెక్కడికండి, గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారు. ఈరోజు భోజనం ఇంట్లో వండలేదు. మీరు కూడా నోరు మూసుకుని అక్కడే తినండి. తినక తప్పుతుందా అని అతను కూడా వాళ్లతో పాటు కలిసి వెళ్తాడు. అలా ముగ్గురూ వెళ్తూ ఉండగా కావేరి భర్త సురేష్ అక్కడికొస్తాడు. ఎక్కడికి అందరూ కలిసి బయలుదేరారు
వాళ్ళు విషయాన్ని చెప్తారు. సురేష్ తండ్రి వైపు చూసి, ఏంటి నాన్నా, మనం వెళ్ళక తప్పదంటావా అని సైగ చేసినట్టు మాట్లాడతాడు. తప్పదురా, చచ్చినట్టు మనం వెళ్లాల్సిందే అని అనడంతో ఇక నలుగురు కలిసి భోజనానికి వెళ్తారు. అక్కడ భోజనం చేస్తూ ఉండగా బిచ్చగాడు కూడా అక్కడ కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. అత్తాకోడళ్ళిద్దరినీ చూసి హరిదాసు తన ప్లేటు తీసుకుని పక్కకి పరిగెడతాడు. తను హడావిడిగా వెళ్తున్నప్పుడు ఒక ఆవిడని ఢీకొంటాడు. ఆమె ఎవరో కాదు, మొదటిగా అత్తాకోడళ్ల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినావిడ. ఆమెను బిచ్చగాడు చూసి, ఏంటి స్వామి, ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టు అలా పరిగెడుతున్నారు, ఏం జరిగింది? అప్పుడు బిచ్చగాడు ఆవిడితో, నువ్వా తల్లే, ఇందాక నువ్వు అటు వెళ్ళొద్దని చెప్పావా? నేను వినకుండా అటువైపే వెళ్ళాను. అత్తాకోడళ్ళిద్దరూ మామూలు వాళ్ళలా లేరు. వామ్మో, నా జీవితంలో అలాంటి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. ఆ మాటలకు ఆమె నవ్వుతూ, నేను చెప్తే విన్నారా? పెద్ద నన్ను ఎవరూ అంత తేలిగ్గా ఆట పట్టించలేరు అన్నారు కదా. ఇప్పుడేం జరిగింది? ఆ అత్తాకోడళ్ళు వీధిలోనే చాలా పెద్ద జాదూ వాళ్ళని అందరికీ తెలుసు. ఇంకెప్పుడైనా వస్తే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రాను అని అక్కడి నుంచి భోజనం చేసి వెళ్ళిపోతాడు. అత్తా కోడలు అందరూ కూడా భోజనం చేసి ఇంటికి చేరుకుంటారు. భోజనాలు చాలా బావున్నాయని ఇంట్లో కూర్చుని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సురేష్, సుబ్బారావు ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇద్దరూ వెళ్తూ ఉండగా ఇంతలో ఒక ముసలావిడ సుబ్బారావుతో, అరే సుబ్బారావు, నీ కోడలు నీ భార్య ఇద్దరూ కూడా బిచ్చగాడిని ఒక ఆట ఆడుకున్నారంట కదా. ఊరు మొత్తం ఆ విషయం గురించే చెప్పుకుంటున్నారు. అసలు నీ భార్య కోడలు ఇద్దరూ కూడా మన వీధికి ఎవరొచ్చినా ఆట పట్టిస్తారు వాళ్ళని. ఏంటోరా అసలు, వాళ్ళు ఎవరికీ అర్థం కారు. ఆ మాటలు విన్న సుబ్బారావు, సురేష్ ఇద్దరూ కూడా ఒకరి ముఖాలొకరు చూసుకుని ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళుతూ, నాన్నా, అమ్మ ఇంకా నా భార్య ఇద్దరూ కూడా అస్సలు మారరు అనుకుంటా. వాళ్లను మార్చే ప్రయత్నం గనక మనం చేస్తే మనం మారిపోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎలా ఉన్నారో అలాగే వదిలేయాలి అని అనుకుంటారు. ఇదిలా ఉండగా అక్కడ అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఇందాక ఆ బిచ్చగాడి దగ్గర అన్నీ మనమే తిన్నాం. ఏమైనా కొంచెం ఉంచుకుంటే బావుండేది. ఉంచుకోవడం ఏంటి, ఇదిగో అని ఒక పాత్రలో దాచిపెట్టిన పదార్థాలు చూపిస్తుంది. కావేరి వాటిని చూస్తూ ఆశ్చర్యపోయి అడుగుతుంది, ఇది ఎలా సాధ్యమైంది అని. మీ అత్తగారంటే ఏమనుకున్నావు మరి? మాట్లాడుతూనే పక్క గిన్నెలో ఇవన్నీ విసిరిపారేశాను. మీరు సూపర్ అత్తయ్య. ఇలాగే మరికొందరు హరిదాసులొస్తే మనకి పండగే. మనకి పండగే, వాళ్ళకి దండగా. అని నవ్వుతుంది. అందుకు ఆమె కూడా నవ్వుతుంది. Thanks for watching. Please subscribe our MGM Telugu channel. Thank you.